ప్రతిరోజు రాత్రి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఏంటి చదువుకున్నాను, ఏమీ చేయట్లేదు. నాకేమో ఏదైనా సాధించేయాలి, ఎలా అయినా మంచిగా పేరు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. చాలా చాలా ఆశలు. ఏం చేయాలో తెలియట్లేదు. అలాగే ఆహ్, నేను పిల్లలకి ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఎలాగా నాకు పిల్లలకి చెప్పుకుంటున్నాను కదా! అలాగే ఎవరికైనా బయట పిల్లలకు కూడా ట్యూషన్ చెప్దామని. ఆ థాట్ నాకు రాలేదు. ఏంటంటే మనం ఎక్కువగా దేవుడి మీద మన భారం అనేది వదిలేసినప్పుడు, దేవుడి మీద అపారమైన నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడు, మనలోని చెడు ఆలోచన లేనప్పుడు, ఒకరి గురించి చెడు ఆలోచన లేనప్పుడు, మన ప్రేమ దేవుడి మీద ఆహ్, ప్రేమ అనేది స్వచ్ఛమైనప్పుడు మనకి మార్గాలనేవి కనిపిస్తాయన్నమాట. అయితే ఒకరొచ్చి మీరు చదువుకున్నారు కదా! మా పిల్లలకి ట్యూషన్ చెప్తారా అని ట్యూషన్‌కి పంపించడం స్టార్ట్ చేశారు. అసలు నాకు ఆ థాటే లేదు. ట్యూషన్ చెప్పాలి అన్న థాటే లేదు. ఎందుకంటే నేను ఉండేది భాష రాని ప్లేస్‌లో. నాకు హిందీ అనేది రాదు. కానీ హిందీ పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాను. ఇక్కడ అది చమత్కారం. అయితే ఇది కాదు, సరిపోదు. ఇంకా ఏంటంటే నా ఆలోచనలు ఎప్పుడు కూడా పెద్దగే ఉంటాయన్నమాట. అందులోని ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను. అన్నీ కూడా నాకు కొత్త కొత్తగా ఉంది. అన్నీ నాకు తెలిసిపోయినట్టు ప్రపంచం ఒక కొత్తగా ప్రపంచం అనేది ఇది చాలా అందరూ ఎంత ఆ ఆ ఇందులో చాలా ఆశ్చర్యం అనిపిస్తుందనమాట. నాకు తెలిసినవన్నీ చెప్పాలి అని ఎలా చెప్పాలి? అందరికి ఎలా చెప్పాలి? నా భారతదేశాన్ని ఏమైనన్నా కోపమొస్తది. కానీ అందరికి ఎలాగా జ్ఞానోదయం చేయాలి అని ఆలోచనొచ్చింది. వెంటనే ఛానెల్ గుర్తొచ్చింది. ఛానెల్ పెట్టాను. ఛానెల్ పెట్టగానే ఒక 10 డేస్ అయింది. ఒక 30 వీడియోస్ మాత్రం నేను అప్‌లోడ్ చేశాను. ఛానెల్ అనేది చాలా చాలా అలాగా పెరుగుతూనే ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సబ్‌స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల ఆధారాలు ఏంటి ప్రేమ బాగుంది. ఇవన్నీ బావున్నాయి. మా హస్బెండ్‌కసలు యూట్యూబ్ ఛానెలే ఇష్టం లేదు. అలాంటిది మా హస్బెండ్ ఏం మాట్లాడలేదు నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినా సరే. అయితే బానే ఉంది. ఒక 10 డేస్ తర్వాత ఛానెల్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇంకా చూడండి దుఃఖంలోకెళ్ళిపోయాను. ఆహ్, ఏంటి దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇలా జరిగిందని. మళ్ళీ దేవుడిని అనడం మొదలుపెట్టాను. అనడం అంటే గట్టి గట్టిగా ఏం కాదు. ఏంటి దేవుడా ఇలాగయింది? చిన్నప్పటి నుంచి నాకేదైనా ఆనందం అంటే ఇందులోనే ఆనందం దొరికింది నాకు. అబ్బా! ప్రజలకి నాకు తెలిసినవన్నీ చెప్పగలుగుతున్నాను. మంచివన్నీ చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఛానెల్ అయితే రిమూవ్ అయిపోయింది అని. నాకు అపీల్ చేసుకోవడము రాలేదు. కరెక్ట్‌గా చేయలేదు. అది ఇవ్వలేదు. 3 డేస్ ఒక 7 డేస్ చాలా బాధపడిపోయాను. అయితే ఏం చెయ్యాలి అనేసి ఇంకా ఏంటది నామస్మరణం కూడా నేను ప్రతిరోజు నామస్మరణం చేస్తాను. అది కూడా మానేశాను. అంటే మానేయడం అంటే దేవుడి మీద నమ్మకం లేకపోవడం కాదు. బాధ. నెక్స్ట్ పార్ట్‌లో